హలో గైస్, మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 2025 ఐపీఎల్ అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ స్టార్టింగ్ కి చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ ర్యాంపర్స్ ని పిలిచి మంచిగానే ఓపెనింగ్ చేశారు. ఇక తర్వాత చూసుకుంటే డైరెక్ట్ గా టాస్ దగ్గరికి అయితే వెళ్లిపోతాం. ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటిదార్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఇద్దరు రాగానే టాస్ అయితే వేశారు. చూస్తే ఆర్సీబీ టీమే టాస్ గెలిచింది. ఇక టాస్ తర్వాత పటిదార్ అయితే బౌలింగ్ ని ఎంచుకున్నాడు. అయితే ఫస్ట్ మ్యాచ్ లో ఏం జరుగుతుంది, అసలు ఆర్సీబీ బౌలింగ్ ఎలా ఉందని బౌలింగ్ వేశాకే తెలిసింది. కేకేఆర్ టీం నుంచి డికాక్ అయితే ఓపెనర్ గా దిగాడు. నేనైతే బానే ఆడతాడు, కొంతవరకు నిలబడతాడు, కేకేఆర్ టీం కి సపోర్ట్ ఇస్తాడు అనుకున్నా. కానీ ఆర్సీబీ బౌలర్ హేజల్వుడ్ డీకాక్ కి అంత అవకాశం ఇవ్వలేదు. ఫస్ట్ ఓవర్ లోనే డీకాక్ వికెట్ అయితే తీసేశాడు. దాని తర్వాత ఆర్సీబీ బౌలర్స్ కేకేఆర్ బ్యాటర్స్ కి రన్స్ తీయడానికి అంత అవకాశం ఇవ్వలేదు. ఇక తర్వాత చూసుకుంటే పవర్ ప్లే 3 ఓవర్ల తర్వాత కేకేఆర్ బ్యాటర్స్ మంచి కంబ్యాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. సునీల్ నారాయణ్, కెప్టెన్ అజింక్య రహానే మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. ఇక తర్వాత ఆ పార్ట్నర్షిప్ ని 10 ఓవర్ల వరకు ఆర్సీబీ బౌలర్స్ అయితే బ్రేక్ చేయలేకపోయారు. సునీల్ నారాయణ అయితే ఏకంగా 5 4లు కొట్టి 44 పరుగులు తీసి టీం కి మంచి సపోర్ట్ ఇచ్చారనే చెప్పుకోవాలి. సునీల్ నారాయణ వికెట్ పడ్డాక తర్వాత 3వ బంతికి కెప్టెన్ అజింక్య రహానే వికెట్ కూడా పడిపోయింది. ఇక అప్పటికే రహానే తన వరకు అయినంత సపోర్ట్ ఇచ్చాడు. 56 రన్స్ తీశాడు. ఏకంగా 4 6లు 6 4లు బాదాడు. ఇక ఆర్సీబీ బౌలర్స్ లో కృణాల్ పాండ్యా పిచ్చిగా బౌలింగ్ వేశాడనే చెప్పుకోవాలి. కృణాల్ పాండ్యా బౌలింగ్ స్టైల్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిపోయాడు. రహానే వికెట్ తీసేశాడు. ఇతని వికెట్ పడ్డాక వెంకటేశ్వర అయితే వచ్చాడు. ఓవర్ తర్వాత కృణాల్ పాండ్యా బౌలింగ్ లో వికెట్ ఇచ్చి మళ్ళీ వెళ్లిపోయాడు. తర్వాత దిగాడు రఘువంశీ అనే ప్లేయర్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఒక 6 కొట్టాడు. కొడితే ఆ బాల్ ఏ దిక్కుకి ఎంత దూరం వెళ్లి పడిందో అది చూసి షాక్ అయిపోయారంతా. తర్వాత ఇతను కూడా బాగానే నిలబడి 30 రన్స్ తీసి టీం కి సపోర్ట్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఇక రసూల్ వస్తాడు, ఏదో చేస్తాడని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అనుకున్నట్టే వచ్చాడు. ఒక 4 కూడా కొట్టాడు. కానీ నెక్స్ట్ 2 బంతుల్లోనే సుయాష్ శర్మ బౌలింగ్ లో వికెట్ ఇచ్చేశాడు. అతని తర్వాత మన ఆశాజ్యోతి రింకు సింగ్ వచ్చాడు. అయినా కూడా ఇక లాస్ట్ వరకు మ్యాచ్ కొంచెం స్లోగానే కొనసాగింది. ఇక కేకేఆర్ బ్యాటింగ్ లాస్ట్ లో చూసుకుంటే 174 పరుగులు వచ్చాయి. అందులో కూడా 4 వైడ్స్ 2 లెగ్ బైలు వచ్చాయి. ఇంతటితో కేకేఆర్ బ్యాటింగ్ అయితే ముగిసిపోయింది. నెక్స్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ కి వచ్చింది. ఆర్సీబీ నుంచి ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ వచ్చారు. ఇద్దరు అనుకున్నట్టుగానే ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. సాల్ట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కన అవసరం లేదు. ఒకే ఓవర్ లో వరుసగా 4 6 4 4 కొట్టి కేకేఆర్ బౌలర్స్ కి ముచ్చమటలు పట్టించాడు. 56 పరుగులు తీసి టీం కి అండగా నిలబడ్డాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి అందరికీ తెలుసుగా ఫుల్ పవర్ ప్లే ఆడాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 6లు కొట్టాడు. ఎవరైతే విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఆడతాడన్నారో వారికి ఈ మ్యాచ్ ని చూడమని చెప్పండి. పవర్ ప్లే అయిపోయాక 8వ ఓవర్ లో ఆర్సీబీ నుంచి వికెట్ పడింది. అది కూడా సాల్ట్ వికెట్టే. కేకేఆర్ నుంచి వరుణ్ చక్రవర్తి వేసిన బంతికి వికెట్ ఎగిరింది. అప్పటికే 95 పరుగులు వచ్చేసాయనుకోండి. అంటే సగం స్కోర్ ని ఓపెనర్స్ టీం కి అందించేశారు. నెక్స్ట్ పడికల్ ఎక్కి 10 పరుగులు తీసి వికెట్ ఇచ్చేశాడు. తర్వాత కెప్టెన్ పటిదార్ బ్యాట్ పట్టుకొని వచ్చాడు. తన కెప్టెన్సీలో ఎలా ఆడతాడని చూద్దాం అనుకున్నా. బాగానే ఆడాడు. 6 5 4లు కొట్టి 34 పరుగులు తీసి కెప్టెన్సీ నాకు ఆడాడు. కానీ వైభవ్ బౌలింగ్ లో కెప్టెన్ వికెట్ ఇచ్చి పెవిలియన్ కి చేరారు. తర్వాత మన లివింగ్ స్టోన్ వచ్చాడు. నిజంగా చెప్తున్నా 300 స్ట్రైక్ రేట్ తో 5 బాల్స్ కి 15 రన్స్ తీశాడు. ఇంకా నాట్అవుట్ గా నిలిచాడు. చూస్తుండగానే కేకేఆర్ కొట్టిన స్కోర్ ని సునాసాయంగా ఆర్సీబీ టీం ఛేదించారు. కేకేఆర్ 20 ఓవర్స్ లో కొట్టిన స్కోర్ ని ఆర్సీబీ 16.2 ఓవర్స్ లోనే కొట్టేశారు. ఆర్సీబీ టీం 2025 ఐపీఎల్ లో మొట్టమొదటి మ్యాచ్ ని గెలిచేశారు. సో కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ టీం. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఎడెన్ గార్డెన్ స్టేడియం లో కేకేఆర్ ని ఓడించి ఆర్సీబీ టీం గెలిచిందంటే పెద్ద కథే. ఐపీఎల్ ఆక్షన్ అప్పుడు ఆర్సీబీకి టీం లేదు, ఏం లేదు అని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వాటికంతా ఈ ఒక్క విజయంతో అందరికీ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మ్యాచ్ లో మీకు ఎవరి గేమ్ ప్లే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి కని విని ఎరుగని కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.